హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 44. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నా పెళ్ళాన్ని నేనే పెళ్లి చేసుకో అని చెప్పాలా ఏంటి? డాడ్ ఏం చేస్తున్నారు? జాను ఇప్పుడు నా మీద కోపంతో ఈ పెళ్ళి ఒప్పుకుంటుందా అంటూ టెన్షన్గా అనుకుంటూ ఆనందరావు హడావిడి చేస్తుంటే జానకి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా అంటూ భయంగా అంటాడు హర్ష. జానకి రియాక్షన్ ఏంటో తెలియక మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా అన్న మాటకి జానకి తనని చూసిన చూపుకే హర్ష గుండె ఆగినంత పనైంది. మళ్ళీ పెళ్లి చేసుకో అన్న మాటే చండాలంగా ఉంటే అది హర్ష అనడంతో కోపం అంతా కూడా కళ్ళలోకే వస్తుంటే జానకి కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి. పెళ్ళి? సార్, మీకు తెలుసా నా పెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్లో జరిగిందో? మీకు తెలియదు కదా. నేను ఇంతవరకు నా పెళ్ళి ఎప్పుడు జరిగిందో చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తాను. మాది వైజాగ్. ఈ ప్రేమ పెళ్ళి ఏం తెలియని నన్ను ప్రేమ అంటూ వెంటపడ్డాడు ఒకడు. ఫస్ట్ రోడ్ సైడ్ రోమియో అనుకొని లైట్ తీసుకున్నా. కానీ తన ప్రాణం ప్రమాదంలో ఉన్నా కూడా జాను ఐ లవ్ యూ అంటూ నాకు తన ప్రేమను చెప్పాడు సార్. ఆ క్షణం, ఆ మాట, ఆ రూపం నా మనసులో అలానే నిలిచిపోయింది. కానీ దురదృష్టం నాకంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. అందుకే ఆ ప్రేమను ఒప్పుకోలేదు. తర్వాత నాకు ఇంట్లో పెళ్లి నిశ్చయించి పెళ్లి చేస్తుంటే వచ్చాడు. అంతమందిలో కూడా ధైర్యంగా జాను నాది, జాను మెళ్ళో తాళి కడితే నేనే కట్టాలి అంటూ ఆ తాళి తీసుకుని కట్టేశాడు. నేను అసలు అనుకోలేదు వస్తాడని, తాళి కడతాడని. అప్పటి వరకు నిరాశ, నిస్పృహ మాత్రమే అనుకున్న నాకు ప్రపంచంలో కొత్త రంగులు, ఆనందం అన్నీ పరిచయం చేసి నా ప్రపంచమే తను అనుకునేలా చేశాడు. కానీ అంత ప్రేమ కూడా ఒక్క రోజులో మోయలేని ద్వేషంగా మారిపోయింది. మర్చిపోలేని బాధను చావకుండా బ్రతకమని ఓ బంధాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంత చేసినా కూడా నన్నెందుకు కాదు అనుకున్నారు అన్న బాధే కానీ కోపం లేదు. కానీ తర్వాతే నిజం తెలిసింది. అప్పటికే జరగకూడనివన్నీ జరిగిపోయాయి. జానకి, నువ్వింకా నిన్ను కాదు అనుకున్నా ఆ ఈడియట్ని ప్రేమిస్తున్నావా? సార్, మనలో ఉన్న ప్రేమను, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేము. ప్రేమనైనా కోపాన్నైనా వెంటనే చూపిస్తాము. కానీ నాకు ఇక్కడ అంతులేని ప్రేమ, భరించలేని కోపం రెండూ ఒకరి మీదే. మేము అపార్థాలతో విడిపోయాం. ఆయన నన్ను వదిలేసి వెళ్ళినా కూడా నేను కాదు అనుకోలేదు. ఈరోజు మీరు చెప్పినట్టు, మీ అబ్బాయి అడిగినట్టు నేను ఇంకో పెళ్ళికి రెడీ అయితే ఇన్నేళ్ళ మా బంధానికి అర్థమే లేదు సార్. తను నన్ను వద్దు అనుకున్నాడు కానీ నేను అనుకోలేదు. ఈరోజు ఎవరో నలుగురు ఏదో అన్నారు, నన్ను తక్కువ చేసి మాట్లాడారు. మీరు అడిగారు, మీ అబ్బాయి అన్నాడు అనేసి ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేంటి సార్? నేనేమన్నా తప్పు చేశానా ఏంటి? వాళ్ళ మాటలకు భయపడ్డానికి, నిందలకి రాముడు తల వంచాడు కానీ జానకి తల ఎత్తుకొని ఉంది. ఈ జానకి కూడా ఈ మాటలకి తగ్గదు. నాకు మీరంటే గౌరవం, అంతకు మించి అభిమానం. మీరు ఈ విషయం మళ్ళీ మళ్ళీ నన్ను అడగకండి. నేను మళ్ళీ పెళ్లి చేసుకోను. ఇంకెవరిని నా జీవితంలోకి రానివ్వను. నాకు ఆలోచన కూడా లేదు. ఈ పెళ్ళి అనే మాట నా లైఫ్లో ఎప్పుడో సమసిపోయింది. అంటే మీ ఆయన తిరిగొచ్చి నాదే తప్పు, మనం మళ్ళీ అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉందాం, నువ్వేం తప్పు చేయలేదని తెలుసుకున్నాను, నాకు నిజం తెలిసింది, నన్ను క్షమించు జాను అంటే క్షమిస్తావా? మళ్ళీ తనతో కలిసి ఉంటావా అంటూ ఆనందంగా అడుగుతాడు హర్ష. జానకి పెళ్లికి ఒప్పుకోలేదు, పైగా తన మీద ప్రేమ ఉంది అన్న ఆనందంతో అడిగాడు. హర్షిత్ సార్,
రాముడు జానకిని అనుమానించి అగ్నిప్రవేశం చేయించాడు. లోకపావదానికి అడవుల్లో వదిలేశాడు. కానీ ఏ రోజు జానకి తన రాముణ్ణి ఒక్క మాట కూడా అడగలేదు. నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను వదిలేశావు, కనీసం ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించలేదు. ఆనాటి ఆ మౌనమే ఈనాటి మగాళ్ళకి అలుసైంది. నా భర్త నన్ను కాదని వదిలేశాడు, ఆ రోజు నేను తప్పు చేశాను అని వదిలేశాడు అంటే నా మీద నమ్మకం లేదనే కదా వదిలేసింది చేసింది. ఆ రోజు లేని నమ్మకం ఈరోజు సడన్గా వచ్చిందంటే ఎలా నమ్ముతాను? నిజమే, అప్పుడు లేని నమ్మకం ఇప్పుడు ఎలా వచ్చింది అనుకోవచ్చు. కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. పరిస్థితులు అతని మనసు మార్చేసిందేమో. ఇప్పుడు నువ్వు కావాలని తన మనసు కోరుకుంటుందేమో. నీతోనూ తన కూతురుతోనూ కలిసిందామనుకుంటున్నాడేమో. తనకొక్క ఛాన్స్ ఇస్తావా? అతను నీకోసం వస్తే. నన్ను వద్దు అనుకున్నవాడు, నా మీద నమ్మకమే లేనివాడు ఈరోజు వస్తే నేనెలా నమ్మాలి? ఇన్ని రోజులు ఏ నమ్మకంతో ఎదురు చూశానో అదే నమ్మకంతో ఒక్క ఛాన్స్ అనే పరిస్థితులు తనకే కాదు నాకు ఉంటాయి. పరిస్థితులే నన్ను మార్చేశాయి. భార్య మీద ప్రేమ ఉంటే సరిపోదు, నమ్మకం కూడా ఉండాలి. ఆ రోజు ఒక్కసారి నా మీద నమ్మకం, ఒక్క మాట కూడా అడగకుండా ఎందుకు అంటున్నావో, దేనికంటున్నావో కూడా తెలియకుండా మర్చిపోలేని మాటలు అనేసి వెళ్ళిపోయి ఈరోజు తప్పు చేశాను మర్చిపోదామంటే ఏం జరగనట్టు ఉండడం నా వల్ల కాదేమో. ఏమో, ఎవరికి తెలుసు? ఇది కూడా తన కూతురి కోసం చేసే మోసం కావచ్చు కదా. ఒకసారి నమ్మి మోసపోయింది, చాలు. మళ్ళీ మళ్ళీ మోసపోయే ఓపిక నాకు లేదు. ఎప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తావా? అటువైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. అంత ప్రేమించిన వాడు నువ్వే అని అనుకొని నీ తర్వాత ఎవరైనా అనుకొని తన కెరియర్ కూడా పక్కన పెట్టేసి నిన్ను ప్రేమించిన వాడు అలా మాట్లాడాడు అంటే దానికి కారణం ఏంటో కూడా ఆలోచించాలిగా అంటాడు హర్ష. తన ప్రేమ తనను మోసం చేసింది అంటే ఆ బాధ ఎలా ఉంటుంది? తనే లోకం అనుకున్నవాడు, తనతోనే జీవితం అని రంగుల ప్రపంచం ఊహించుకొని తన భార్యతో సంతోషంగా ఉన్నవాడు ఒక్కసారిగా తన కళ్ళ ముందు తన ప్రేమ పరాయి వాళ్లతో ఉంది అంటే తట్టుకుంటాడా? తనని మోసం చేస్తుంది అంటే తనతో కలిసి ఉంటాడా? అసలు నిజం చెప్పకుండా తప్పు చేసింది నువ్వు కాదా? పెళ్ళప్పుడే అన్ని నిజాలు చెప్పేసుంటే ఆ రోజు ఏం జరిగినా అన్నీ అర్థం చేసుకునేవాడు కదా. అసలు నాకు మాట్లాడే అవకాశం ఒక్కసారైనా వచ్చిందా? నిజమే, నేను చెప్పలేదు. మరి నన్ను ఒక్కసారన్నా అది నిజమా కాదా అంటూ అడిగాడా? అంటే అంతేనా నన్ను ప్రేమించింది? ప్రేమంటే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేనిది ప్రేమైనా ఆ రోజు వదిలేసి వెళ్ళిన తర్వాతే. నిజం తెలిసినా కూడా తప్పు నాదే, నేనే తప్పు చేశాను. నిజం చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించాను, కానీ నాకు మాట్లాడే అవకాశం అన్నా దొరికిందా? ఏ భర్త ఏ భార్యని అనకూడని మాటలు, వినలేని మాటలు, ఒంటికి కొట్టిన దెబ్బలు 4 రోజుల్లో మానిపోతాయి. కానీ మనసుకి కొట్టిన దెబ్బలు ప్రతిసారి వినిపిస్తూనే ఉంటాయి, చూసినప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. చేసినవన్నీ తప్పనేసి ఒప్పుకుంటున్నాడుగా, నమ్మే అవకాశం ఇవ్వచ్చు కదా అంటాడు హర్ష. ఇప్పుడు నాకేం అధికారం ఉందని ఇవ్వాలి? నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు, నీకు నాకు సంబంధం లేదు, నా భార్య అని నువ్వు 10 మందిలో చెప్పి నా పరువు పొయ్యేలా చెయ్యకు అంటూ నా మెళ్ళో కట్టిన తాళిని కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఏ అధికారంతో నన్ను అడుగుతాడు? నేనే అధికారంతో ఒప్పుకోవాలి, నాకే హక్కు ఉందని ఒప్పుకోవాలి. ఇప్పుడు మాత్రం నన్ను నమ్మి చేస్తున్నాడని ఏంటి నమ్మకం? మళ్ళీ మోసం చేయడానికి నా కూతురు కోసం చేస్తున్నాడేమో. అంటే మోసాలు చేసేవాడు అనుకుంటున్నావా? మోసాలు చేసేవాడైతే నువ్వు కాదు అంటున్నా, అన్నిసార్లు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నా కూడా
నువ్వు కావాలని నీ వెనకే తిరుగుతాడా? హా, నిద్దట్లో ఎన్నిసార్లు జాను అన్న మాట వినిపిస్తే అది కళ అని కూడా తెలుసుకోలేని పిచ్చిదాన్ని. ఎన్నిసార్లు ఉలిక్కిపడ్డానో తెలుసా? ఈ జానికి కలగనలేదు. ప్రేమను పంచిన వాడే మరవలేని బాధను కూడా తోడుగా ఇస్తావంటూ వాళ్ళని అంతే చూస్తున్న ఆనందరావు గారిని చూసి అంతవరకు తనేం మాట్లాడుతుందో స్ట్రైక్ అవ్వగానే ఒక్క క్షణం తనకి భయమేస్తుంది. ఎక్కడ నిజం తెలిసిపోయిందో అనేసి తన మాట అక్కడే ఆపేసి, హర్షిత్ సార్, సారీ సార్, కోపంలో మీతో ఇరెన్స్పిటీగా మాట్లాడాను. తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అండి. సార్, నాకు ఈ పెళ్ళి ఇవన్నీ ఇష్టం లేదు. నాకు నా కూతురు ఒక్కతే చాలు. ఎవ్వరు అంటూ హర్షిత్ వైపు చూస్తూ చెప్పి అవసరం లేదు అంటూ ఇంకెప్పుడు నా దగ్గర ఈ టాపిక్ తీసుకురాకండి అంటూ అక్కడి నుండి లేచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. జానకి మనసులో మాటలు తెలిసిన హర్షకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఇంకా అక్కడ ఉండలేక, జాను, ఎందుకు ఇలా నన్ను ఇంకా దూరం పెడుతున్నావు? నా వల్ల కావడం లేదు అని అనుకుంటూ అక్కడ ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హర్ష. నాన్నా, ఇక్కడేం చేస్తున్నారు? మీకోసం అక్కడంతా వెతుకుతున్నాను. ఇక్కడేం చేస్తున్నారు? శ్రావ్య, నేను అంటూ పక్కన చూసి, హర్ష లేకపోవడంతో చిన్న ఎక్కడమ్మా? అన్నయ్య తన రూమ్కి వెళ్ళిపోయాడు నాన్న. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? జానకిని పెళ్లి విషయం అడగాలని. హా, జానకి ఒప్పుకోదు కదా నాన్న. ఇంకెందుకు అడగడం అని శ్రావ్య అనగానే, సరే ముందు నేను చిన్నాని కలవాలి అంటూ నేరుగా హర్ష కోసం లోపలికి వెళ్తాడు. అక్కడి నుంచి వచ్చేసిన హర్ష నేరుగా తన రూమ్కి వెళ్తూ చాక్లెట్ అన్న మాటలకు ఆగుతాడు. చాక్లెట్, నువ్వేంటి నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వు కూడా నాతో మాట్లాడవా మా నాన్నలాగా? నివి అలా అనగానే తన గుండెల్లో బాధంతా తన్నుకొస్తుంటే నివిని దగ్గరికి తీసుకుంటాడు. మీ నాన్నకి నువ్వంటే చాలా ప్రేమ ఉంది బంగారం, కానీ అది పైకి చెప్పలేని స్థితిలో ఉన్నాడు. తండ్రిగా నీకు దగ్గర అవ్వలేకపోతున్నా, తండ్రి ప్రేమను పంచలేకపోతున్నా అనుకుంటూ ఫీల్ అవుతాడు. చాక్లెట్, నిజంగానే ఇందాకలా ఆంటీ చెప్పినట్టు మా నాన్న మా అమ్మని వదిలేశాడా? చాక్లెట్, వదిలేయడం అంటే ఏంటి అని నివి అంటుంటే తను చెప్పలేని వాటికి సమాధానం చెప్పలేక తనని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతాడు. చాక్లెట్, నిజంగానే మా నాన్న నన్ను చూడ్డానికి రాడా? కానీ మా అమ్మ మా నాన్న వస్తాడని చెప్పింది. నీకు తెలుసా, మా అమ్మ అబద్ధం చెప్పదు. ఆంటీ ఎందుకు అలా చెప్పింది? మా నాన్న నా కోసం రాడా? లిటిల్, నీకు మీ నాన్నంటే ఇష్టమా తల్లి? నాకు మా నాన్నంటే చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్నతో ఆడుకుంటారు కదా, అలానే నేను ఆడుకుంటాను చాక్లెట్. రోజు నీతో ఆడుకుంటున్నట్టు మా నాన్నతో ఆడుకుంటాను. మా నాన్న వచ్చిన తర్వాత నాతోనే ఉంచేసుకుంటాను, ఎక్కడికి వెళ్ళనివ్వను. లిటిల్, మీ నాన్న తప్పకుండా వస్తాడు తొందరలోనే. మీ నాన్నని ముందుకు వస్తాడు. నువ్వేడవకు బంగారం. నువ్వేడుస్తుంటే నేను చూడలేను. మీ నాన్న వచ్చిన తర్వాత నన్ను మర్చిపోతావా లిటిల్? అప్పుడు నా దగ్గరికి రావా లిటిల్? మా నాన్న వచ్చినా కూడా నేను నీ దగ్గరికే వస్తాను, నీతోనే ఉంటానులే లిటిల్. కానీ ఆంటీ నన్ను తిడుతుందిగా. లిటిల్ని దగ్గరికి వస్తుంటే, పైగా నీకు ఆంటీకి పెళ్ళైపోయాక అమ్మ నిన్ను కలవకూడదని చెప్పింది, నీ దగ్గరికి రావద్దని కూడా చెప్పింది, ఏడ్చింది. మీ అమ్మ అలానే అంటుంది, కానీ నువ్వు మాత్రం నాతోనే ఉండాలి లిటిల్, ఓకేనా? చూడు, ఏడిస్తే నీ క్యూట్ ఫేస్ ఎలా అయిపోయిందో చూసావా? బంగారం, నువ్వేడవకు తల్లి అంటూ కళ్ళు తుడిచి తనని గుండెలకు పడుకోపెట్టుకొని జోకొడుతూ ఉన్నాడు. అలానే నివిని జోకొడుతూ తన మనసుకి స్వాంతన చేరుతుంటే అలానే హర్ష కూడా నిద్రపోయాడు. హర్ష కోసం వచ్చిన ఆనందరావుకి హర్ష గుండెలపై నిద్రపోతున్న నివిని, హర్షని అలా చూడగానే ఇంకేం మాట్లాడలేక బయటికి వెళ్ళిపోతాడు. పెళ్లి పనులు చూస్తుండగానే జరిగిపోతున్నాయి. అంకుల్ జానకితో మాట్లాడారా? తను పెళ్ళికి ఒప్పుకుందా?
ఉల్లాస్ జానకి పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ పెళ్లి జరగదు, నువ్వింకా ఆశలు పెట్టుకోకు అంటూ ఆనందరావు అనగానే పైకి నవ్వుతూ ఉల్లాస్ ఓకే అంకుల్ అంటూ పెళ్లి విషయం తారాకి చెప్పగానే ముందనుకున్న విషయమే కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఉల్లాస్ ఈరోజు మనమంతా షాపింగ్కి వెళ్తున్నాం, అది కూడా వస్తుంది, చూద్దాం, మనకు చాలా ఛాన్సెస్ ఉంటాయిలే, కిందకు వెళ్తుంది అంటూ రెడీ అయ్యి అంకుల్ నేను రెడీ, హర్షి బేబీ మనం షాపింగ్కి వెళ్దాం పదా, మళ్ళీ లేట్ అవుతుంది అంటూ హడావిడి చేస్తూ ఉంది తారా. తారా మీరు మాత్రమే కాదు అందరూ వెళ్ళండి, రేపు సంగీత్ కదా, అందరూ డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ తీసుకోండి అని చెప్పి హర్ష వెళ్తూ జానకిని కూడా తీసుకెళ్ళు, తన సెలక్షన్ బాగుంటుంది శ్రావ్య అంటూ అందరినీ పిలిచి పంపిస్తాడు. జాను నా కోసం మంచి డ్రెస్ సెలెక్ట్ చేయి, పెళ్లిలో నేను బాగుండాలి కదా అంటూ తన పక్కన ఉన్న జానకిని చూసి చిన్నగా అంటాడు హర్ష. నేనెందుకు, మీ కాబోయే ఆవిడ ఉంది కదా, తనే సెలెక్ట్ చేస్తుంది, అయిపోయిన ఆవిడ పక్కనే ఉందిగా, సెలెక్ట్ చేయి జాను, పైగా డాడ్ నీ సెలెక్షన్ బాగుంటుందని చెప్పారు, నిజమే కదా, నీ సెలెక్షన్ చాలా బాగుంటుంది, అందుకే కదా నన్ను సెలెక్ట్ చేసావు అన్న మాటకి జానకి హర్ష వైపు చూడగానే హర్ష అటు చూడు నన్ను కాదు అంటూ డ్రెస్సెస్ చూస్తూ ఉంటాడు. తారా సైగ చేయగానే జానకి వాళ్ళు కొత్తగా పెళ్లి కావలసిన వాళ్ళు, మనం వాళ్ళ మధ్యలో ఎందుకు అంటూ అని అనగానే జానకి కూడా అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు హర్ష జా అనేలోపు బేబీ అంటూ తారా హర్షని లాక్ చేసేస్తుంది. జానకి కిడ్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి నివీ కోసం ఫ్రాక్స్ చూస్తూ ఉంది. జానకి వెనకే వచ్చిన ఉల్లాస్ జానకిని చూపులతో తడిమేస్తూ ఉన్నాడు. జానకికి చిరాకుగా అనిపిస్తుంటే తన వెనక్కి తిప్పి ఏం చేస్తున్నావు అంటూ సూటిగా అడుగుతుంది. చూస్తున్నా జానకి, డ్రెస్సెస్ చూస్తున్నా, డోంట్ యాక్ట్ స్మార్ట్, నువ్వేం చూస్తున్నావు కూడా తెలియని పిచ్చిదాన్ని కాదు, పరాయి మగవాడి చూపు చెప్పేయచ్చు వాడి మనసులో ఏముందో అనేసి, నీ చూపులే చెప్తున్నాయి, నువ్వు చూస్తుంటే ఒళ్ళు ముళ్ళల్లో ఉన్నట్టుంది, చూడు నీ మనసులో మాట నాకు తెలిసినా ఇంతవరకు నీతో మాట్లాడలేదు, కారణం నువ్వేం తెలుసుకుంటావని, ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం అయినా పెళ్ళై కూతురు ఉన్నదాన్ని పెళ్లి చేసుకుంటాం అనడం వినడానికి చాలా చండాలంగా ఉంది. ఉల్లాస్ నీ ఇంటెన్షన్ తెలిసినా ఊరుకున్నా కదా అని ఎక్కువ చేస్తే మర్చిపోకు, నీ ముందు ఉంది జానకి ఐఏఎస్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పక్కకు వెళ్ళిపోతుంది. జాను జాను ఎక్కడికి పిలుస్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోతున్నావు, ఆగవే అంటూ జానకి చేయి పట్టుకొని లాక్కెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లో లాక్ చేసేస్తాడు. హర్షిత్ లీవ్ మీ అంటూ తన చెయ్యి లాక్కుంటూ ఉంటే ఒసేయ్ ఆగవే అంటూ బుగ్గ గట్టిగా బైట్ చేసేస్తాడు. ఇదిగో ఈసారి అరిచావంటే లాక్ చేసేస్తా, డోర్ కాదు, ఏం లాక్ చేస్తానో నీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అంటూ ఐవింగ్ చేస్తూ తన భుజాల మీద 2 చేతులు వేసేస్తూ ఏంటే 2 రోజుల నుండి ఇంటి వైపుకి రావడం లేదు, లిటిల్ని కూడా పంపించడం లేదు, అవాయిడ్ చేస్తున్నావా, నా నుంచి తప్పించుకుందామనేనా జాను. హర్ష వెయిట్ మొత్తం జానకి మీద పడగానే తన వెయిట్ని లిఫ్ట్ చేయలేక కింద పడబోతూ ఉంటే జానకి నడుం చుట్టూ చేతులేసి పట్టుకొని ఏంటి దీనికి ఇలా పడిపోతున్నావు, ఇలా అయితే చాలా కష్టం జాను, బాగా తినాలి, నువ్వు మొగుడిని ఆ మాత్రం మొయ్యలేవా, షూ నాకు నువ్వేం కాదు, ఇలా అడ్వాంటేజ్ తీసుకోవడం బాలేదు హర్షిత్, ఇలానే చేస్తే మీ నాన్నకి నీ మీద కంప్లైంట్ చేసేస్తాను, అసలు ఇప్పటికే చాలా ఎక్కువ చేసేస్తున్నావు, ఇంకా బేర్ చేయడం నా వల్ల కాదు, చెప్పు ఏమని చెప్తావు, నేనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన మొగుడు అని చెప్తావా, అలా అన్న చెప్పు, అప్పుడన్నా డాడీ పెళ్ళికి ఆపేస్తారు, నాకు అదేగా కావాల్సింది. జాను ఇప్పుడు దేనికి నన్ను పిలిచారు, ఏమన్నా కావాలంటే కోరి చేసుకుంటున్న పెళ్ళం ఉంది కదా, నేను అదే కదా అంటుంది జాను, నేను కావాలని కోరి చేసుకున్న పెళ్ళం నువ్వే కదా, అందుకే పిలిచాను జాను. జాను రేపు సంగీత్ ఉంది కదా, ఈ సారీ కట్టుకో, నువ్వు ఏంజెల్లా ఉంటావు,
హర్ష ఇచ్చిన శారీ హర్ష మొహాన్ని విసిరి కొడుతూ, ఓ ఆడదానికి చీర ఇచ్చే హక్కు ముగ్గురికే ఉంటుంది. తండ్రి, అన్న, భర్త. నువ్వే హక్కుతో ఇస్తావు? తండ్రి కాదు, అన్న అవ్వలేవు. భర్త అన్న స్థానం ఏనాడో వదిలించుకున్నావు. నీకేం హక్కు ఉందని నాకు ఈ చీర ఇస్తున్నావు? ఇప్పుడు నువ్విచ్చే దీన్ని తీసుకుంటే నువ్వనే మాటను నిజం చేసినట్టే. ఇప్పుడు మీరు చేసేది చూసిన వాళ్ళు కూడా అదే అనుకుంటారు. అలా అనుకోవాలనే కదా ఇదంతా చేస్తున్నారు. నన్ను ఇలా వదిలేయకండి, నన్ను ఇలా వదిలేయండి. ఎన్నిసార్లు చెప్పాలి నా జోలికి, నా కూతురు జోలికి రాకు అని? చెప్తే అర్థం కాదా అంటూ డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. హర్ష కూడా నీకేం హక్కు ఉందన్న జానకి మాటలకి బాధగా బయటకు వచ్చేస్తాడు. కానీ వెంటనే నార్మల్ అవుతూ, నీకు ఈ చీర ఎలా ఇవ్వాలో నాకు తెలుసు జాను అనుకుంటూ అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని జ్యువెలరీ కూడా తీసుకొని ఈవినింగ్కి ఇంటికి వెళ్తారు అందరూ. శ్రావ్య, ఈ శారీ, డ్రెస్ అండ్ చైన్ జానకి, నివి కోసం నువ్వే వాళ్ళకివ్వు అని శ్రావ్య చేత ఇచ్చి పంపిస్తాడు. ఆ చీరను చూసిన జానకి శ్రావ్య ముందు బయటపడలేక పైకి నవ్వుతూ తీసుకుంటుంది, కాదు అనలేక. వెంటనే తన ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడి కన్ఫర్మ్ చేస్తూ ఆర్డర్స్ 2 డేస్లో వచ్చేస్తాయి అనగానే ఇంకా కాల్ కట్ చేసేస్తుంది. అదే ఆలోచిస్తూ హర్ష మార్పు కలవర పెడుతుంటే ఆలోచిస్తూ అలానే ఉంది. నెక్స్ట్ డే సంగీత్ కోసం అరేంజ్మెంట్స్ అన్నీ జానకి అండ్ శ్రావ్య దగ్గరుండి చూసుకుంది. అప్పటికే అరేంజ్మెంట్స్ అయిపోయేసరికి జానకి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైం అవుతుంది, నేను రెడీ అవుతాను అంటూ శ్రావ్యని జానకిని పంపిస్తుంది. తర్వాత తను కూడా రెడీ అవ్వడానికి వెళ్తుంది. చూసారు కదా సిరీస్. ఇక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈరోజు ఎపిసోడ్. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా హర్ష మ్యారేజ్ ఉండొచ్చు. సంగీత్ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? హర్ష పెళ్ళి ఎవరితో జరుగుతుంది? జానకితో జరుగుతుందా లేక తారాతో జరుగుతుందా? అసలు హర్ష పెళ్ళే జరగదా అనేది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో ఎపిసోడ్కి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.